ఏం తెలియదు వదిలేయండి అమాయకుడు అని చంద్రిక చామంతి చెప్తూ ఉంటాడు. ఏంటి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు అమాయకుడా అని ఎస్ఐ అంటూ ప్రేరణ కొడుతూ ఉంటారు. సార్ సార్ అని చెప్పి చామంతి ఏడుస్తుంది. ఇంకా 8 మంది అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేశావు చెప్పు అని ఎస్ఐ అనగానే, ఏంటి చేసిన వాడిని కనపడడం చేస్తాక నీకు వచ్చిన కంప్లైంట్లని నన్ను ఎరికించాలని చూస్తున్నావా, ఎప్పటికీ జరగదు అని ప్రేమ అనగానే నోర్మేన్ ఎస్ఐ అదే పనిగా ప్రేమ కొడుతూ ఉంటాడు. ప్లీజ్ అండి కొట్టకండి అని చెప్పి మీకు దండం పెడతాను. చంద్రిక అలాగే చామంతి ఏడుస్తూ ఉంటాడు. బాబు మీకు దండం పెడతాను, మా బాబుని వదిలేయండి కొట్టకండి ప్లీజ్ అని చంద్రిక అన్నమాట కొట్టగా మళ్ళీ బిర్యానీ పెట్టమంటారు ఏంటని ఎస్ఐ అనగానే, సార్ ఎస్ఐ గారు ఆగండి మీకు ఎలా చెప్పాలండి అని చంద్రిక అనగానే, ఎవరు చెప్పమన్నారు, అసలు వీళ్ళమ్మే అసహించుకుంటుంటే నీకేంటంట అని ఎస్ఐ అన్న మాటలకి, అయినా అలాంటి తల్లి నేను కొడుకున్నాను కదా ఏం చేయను అని ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాట చంద్రిక కుమిలిపోతుంది. అసలు అమ్మాయిని ఏం చెప్తే నీకు బతిపోతావు, ఇలా వాగే అనుకో చేస్తామని చెప్పి ఎస్ అక్కడ జుట్టు పీకి కొడుతూ ఉంటాడు. అమ్మాయిని అమ్మేసావా ఏంట్రా, లేకపోతే అటాకింగ్ చేసి ఫుడ్స్ చంపేసావా ఏంటి చిన్నపిల్లరా చెప్పరా ఏం చేసావు చెప్పు అని ఎస్ అక్కడ కొడుతూ ఉంటాడు. ఆ చూసి చంద్ర తట్టుకోలేకపోతాడు. మీరు ఎంత కొట్టినా నేను అబద్ధం చెప్పను అని ప్రేమ్ అనగానే, నువ్వు నిజం చెప్పు నేను ఒప్పిస్తాను నిన్ను అని చెప్పి ఎస్ఐ అదే పని ప్రేమ కొడుతూ ఉంటారు. సార్ ఆగండి అని చెప్పి ఇంకా ప్రేమ్ చూసి తట్టుకోలేక చంద్రిక చామంతి అరుస్తూ ఉంటారు. సార్ అసలు మీరు చేసేది ఆపండి సార్, ఇగో అసలు మీకు నిజంగా అమ్మాయి మీద జాలంటే ఇదిగో అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరో ముందు అమ్మాయిని కాపాడండి అని చంద్రిక అదే పని చామంతి అంటూ ఉంటారు. అసలు నీ గోళ నువ్వు వెళ్ళిపోండి అని ఎస్ఐ కానీ మీరు అసలు కొట్టుకుని ఉంటే నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి చామంతి మాట కాదు నువ్వెవరు నా చెప్పడానికి, ఏ కానిస్టేబుల్ ఇదిగో వీళ్ళు తోసేయండి అయ్యా అని ఒక్కసారిగా ఎస్ఐ మాటలకి చామంతి చందు నాకేం కాదు మీరు వెళ్ళండి అని ప్రేమ్ అనగానే, అది కాదు బాబు అని చెప్పి చంద్రిక అనగానే, నాకు జరిగే అవమానం చాలు, నా వల్ల మీరు అవమాన పడి నేను తట్టుకోలేను చూడలేను, నిజానికి ఎవరు ఏం దాచలేరు, అది రేపైనా బయట పడుతుంది కదా మీరు ఇంటికి వెళ్ళండి అని ప్రేమ అనగానే చెప్తున్నారు కదా. హరిశ్చంద్రుడు ఇంకా ఈరోజు కోట అయిపోయిందని కోటలు నేను వెళ్ళండి అని ఎస్ఐ అనగానే ఇంకా అదే పనిగా చామంతి చంద్రిక ఏడుస్తూ ఉంటారు. తీసుకెళ్ళండి అని చెప్పి ఎస్ఐ అనగానే, పదండి రండి బయటికి అని చెప్పి ఇంకా కానిస్టేబుల్ ఇంకా చంద్రికాంత్ చామంతి లాక్కొని తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా అదే పనిగా ఏడుస్తూ ఉంటారు. బయట పోనని చెప్పి నెట్టేస్తుంటారు. ఇంకా చామంతి చంద్రిక ఏం అర్థం కదా ఏడుస్తుంటారు. అత్తయ్య ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటుంది. సమయాన్ని కూడా అయ్యగారు లేరు కదా, ఇప్పుడేమో అసలు అమ్మగారు అసలు పట్టించుకోవడం వ్యతిరేకంగా ఉన్నారు కదా, నాకేం అర్థం కావట్లేదే చామంతి నాకు ఏం పాల్పడలేదు చామంతి, అసలు ప్రేమ బాగా వస్తుందని చెప్పి నేను కళ్ళలో అనుకోని చెప్పి చంద్రిక ఏడుస్తాడు. బాబుని ఇలా చూడలేకపోతున్నా చెప్పి ఇంకా వేరే దారి లేదు, అయ్యతో మాట్లాడి బయట రప్పించాలి చెయ్యాలి అని చెప్పి చంద్రిక అంటాడు. సరే అని చెప్పి చామంతి వెళ్తూ ఉంటారు. ఏంట్రా నిజం చెప్పవా, నీకు బయటకు వచ్చే ఉద్దేశం లేదా ఏంటి, ఇంట్రాగేషన్ ఇంకా ముదురుతుందని వేస్తే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ నిప్పులు తట్టుకొని ఒకసారి శ్రోత పడిపోతుంటాడు. ఇంకా చాలా బాధపడుతున్నాడు. ఏం నాకు ఈ పరీక్ష అసలు ఎవరు చేసింది అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే బాధపడుతూ ఉంటాడు. ఇంకా చంద్రిక చామంతి చాలా టెన్షన్ పడుతుంది. రోజా మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా నా ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్పి అనుకుంటుంది. లాన్లో కూర్చుంది. అప్పుడు ఇంకా ఫోన్ వస్తుంది. నీ ఫోన్కి ఎందుకు చూస్తున్నా గోనా చెప్పిన ప్లాన్ బాగా చక్కగా అమలు చేసావుగా, నేను చాలా గొప్పగా పొగడాలని చెప్పి రోజా థ్యాంక్స్, ఆ ఎస్ఐ సింహాచలం మనోడే తాడ తీస్తున్నాడుగా అని గుణంగానే, అవును అమ్మాయిని ఎలా ట్రాప్ చేసావు రోజా అనగానే, మీ పేరు బయటకు వస్తుందని నిజం భయపడుతున్నావా ఏంటి అనుకున్నాను, ఏం లేదు బాధపడుతున్నా అంతే రోజాగా ఆ జాగ్రత్తలు చేయకుండా నేనేం చేయనులే, అసలు కాల్ ఏం చేశానంటే ముందు ఆ అమ్మాయిని ఎరగా ఉంచుకున్నా, నా మనిషిని పెట్టా 3 రోజులుగా గమనిస్తున్నాను అని చెప్పి అంటూ మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇదిగో వస్తుంది అమ్మాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. నేను చెప్పిన గుర్తున్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటారు. అమ్మ రమ్య ఏంటి బాగున్నావు అని చెప్పి ఇంకా పరిచయం మాట్లాడుతుంటారు. ఇంకా రమ్యకి అర్థం కదా, నేను మీకు తెలుసా అండి అని రమ్య అనగానే, నువ్వు కుమార్ కూతురు కదా, నేను మీ నాన్న మంచి ఫ్రెండ్స్ అని చెప్పి 1-2 సార్లు మీ ఇంటికి కూడా వచ్చానే అని ఒక్కసారిగా ఇంకా అతను అనగానే ఒక్కసారిగా ఇంకా రమ్య అవునని చెప్పి అంటూ ఉంటుంది. ఇగో వీడి పేరు ప్రసాద్ నా మేనడు అని పరిచయం చేస్తూ ఉంటాడు. మాస్క్ పెట్టినారు ఏంటి అని రమ్య అనగానే, అంటే నాకు డస్ట్ ఎలర్జీ అని కవర్ చేస్తూ, ఇదిగో ఏం సిస్టర్ ఏంటి అసలు ఏంటి ఈ ఫోన్కి అడ్వాన్స్ లేకుండా అదేంటి ఈ ఫోనే వాడుతున్నావు ఏంటి అని గుణ అడుగుతుంటాడు. అంటే మా నాన్న చెప్పేసా ఐఫోన్ నాకు కొనట్లేదు అన్నయ్య అని చెప్పేసి గుణతో ఇంకా అదే పని రమ్య మాట్లాడుతుంది. నేను కొంటా అని చెప్పి గుణంగా అదేంటి మీరు కొంటారా అదేంటి రమ్య అంటే నా చెల్లెలు లేరమ్మా అన్నయ్య చెప్పి ఆపేం పిలిచావు కదా కొనిపెట్టేస్తానులే అని గుణ అనగానే,
చాలా థ్యాంక్స్ అని చెప్పి రమ్య అంటాడు. నాకు ఒక చిన్న సాయం చేయాలమ్మా అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఏంటని చెప్పి రమ్య పెద్ద ఏం కాదు, ఒక క్యాటర్ మా ఫ్రెండ్ ఉన్నాడు, ప్రతిసారి ఏదో ఒక ఫ్రాంచైజ్ ఆట పట్టిస్తుంటాడు. ఈసారి మనం ఒక ఫ్రాంచైజీ వాడిని ఒక్క గంట ఆట పట్టిద్దాము అని గుణంగా ఇంట్రెస్టింగ్ బాగుంది, ఏం చేద్దాం అని రమ్య అనగానే ఈరోజు వాడు పుట్టినరోజు అని గుణంగానే అవునా మా ఫ్రెండ్ పుట్టినరోజు ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్తున్నానని చెప్పి రమ్య అబ్బాబ్బాబ్బా కలిసి వచ్చిందని చెప్పి నీకు వాడి డీటెయిల్స్ ఇస్తాను, మీ ఫ్రెండ్ ఇంటికి వాడి క్యాబ్లో వెళ్ళాలి బుక్ చేసుకోవాలి అని గుణ ప్లాన్ చెప్తుంటాడు. నువ్వు ఒకటే దిగిపో, గంట తర్వాత మీ నాన్నగారు నేను ఫోన్ చేసి మా అమ్మాయి కనిపి చెప్పి భయపెట్టి చేస్తాను, నాకేం తెలియదండి ఒక దగ్గర దీపం చెప్తాడు కదా అక్కడ రా అని చెప్పేసి నేను మొత్తం చెప్తాను. అక్కడికి వచ్చి అమ్మ ఏమైపోయింది ఇక్కడికి వెళ్ళిపోయింది చెప్పేసి టెన్షన్ పడిపోతుంటారు కదా, అప్పుడు వాడి ముందు ప్రత్యక్ష అయ్యి ఫ్రాంక్ అన్నా అంత అయిపోతుంది, ఏంటి చేసేద్దామా అనుకున్న ప్లాన్ చెప్పని సరే అని చెప్పి ఇంకా రమ్య అంటూ అవును నా ఫోన్ కొనిస్తాను అని చెప్పి రమ్య అడుగుతుంది. మధ్యాహ్నం వస్తా కదా కొని పెట్టేస్తానులే, బర్త్డేకి వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ చూపించాలి అని గుణ సరే అని చెప్పి ఇంకా రమ్య అంటూ సంతోషం వెళ్ళిపోతుంది. ఇంకా గుణ ట్రాప్లోకి అమ్మాయి ఎలా పడిందో మొత్తం రోజు చెప్తూ ఉంటాడు. అలా పడింది, నేను చెప్పించేసింది, వాడు కార్ ఎక్కింది అని చెప్పి మొత్తం ప్లాన్ అంతా చెప్తూ ఉంటాడు. ఇంకా మాట నేను రోజు సంతోషపడుతుంది, వెనకాలనే ఫాలో అయ్యాను, చెప్పించాడు, దిగింది, నా బైక్ ఎక్కింది, ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది అని రోజుగా నా సంవత్సరం నా డెన్లోనే ఉందిలే అనుకున్నాగా నువ్వు సూపర్ గున్నా చాలా పక్కా ప్లాన్ చేసావుగా, అసలు ఆ ఏజ్ అమ్మాయి నువ్వు ఆశ పెట్టినట్టుగా ఇదిగో వెంటనే టెంప్ట్ అవుతుంది కదా బాగా ఎంచుకున్నావు అని రోజంగా మరి ఆ ప్రేమ కానీ ఇరికించాలన్నప్పుడు అంతే అలా చెయ్యాలి కానీ గుణం కానీ ఎస్ ప్రేమ ముగింపు మరి రోజంగా ఇదిగో ఈరోజు మధ్యాహ్నం వాడిని కోర్టు తీసుకెళ్తారు కదా రిమాండ్లో జైల్లో కలుస్తానులే, అక్కడ వాడు పాల్పొట్టుని పట్టుకున్న ప్రయత్నంలో ప్రమాదశాత్తు గోడ దూకి గాయాలు పాలే చచ్చినట్టు ఇది మొత్తం నేను క్లియర్ చేస్తాను కానీ చెప్పుకున్న ప్లాన్ చెప్తూ ఉంటాడు. ఇంకా రోజు సంతోషపడతాడు, మొత్తం అంతా మా డాడ్ చూసుకుంటాడు, వాడు ముగింపోతే అదేలే అని చెప్పి గుణ ప్లాన్ చెప్తే మీకు ఓకే అడుగుతుంటారు, నాకు డబల్ ఓకే గుణ అప్పటి వరకు ఆ అమ్మాయి చాలా జాగ్రత్త రోజంగానే మన వాళ్ళు అక్కడే ఉన్నారులే, అసలు నువ్వేం కంగారు పక్కన రోజా గారు అని గుణంగా మనం సక్సెస్ పార్టీ చేసుకోని చెప్పి రోజా అంటాడు. తప్పకుండా అని చెప్పి గుణ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా రోజా సంతం హద్దులే ఉండదు, చాలా సంతపడుతుంది. నీ కథ ఇలా ఎండ్ అవుతుంది, అప్పుడే ఛాన్స్ తీసుకోకుండా ఉంటే అసలు నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించకుండా ఉండేది కాదు కదా, సరే చావు నువ్వు అని చెప్పి రోజు తనది నవ్వకూడదు. అక్కడ రమాదేవి చాలా కంగారు పడుతుంది, పదే పదే ఇంకా ఎస్ఐ చెప్పిన మాటలు గుర్తించకూడదు. అలాగే కుమార్ గారి అమ్మాయిని మీ అబ్బాయి కిడ్నాప్ చేశాడని చెప్పి చెప్పిన మాట రమాదేవి తట్టుకోలేకపోతుండదు. ఇంకా కంప్లైంట్ రావడం అలాగే ఆశ తీసుకెళ్ళడం పొరపాటు ఫీల్ అవుతుంది. అప్పుడు చంద్రకాయ చామంతి వస్తుంటారు, అమ్మగారు మీకు చెప్పే అంత కాదు, చెప్పక తప్పట్లేదు, ప్రేమ బాబు వచ్చిన కష్టకాలంలో మీరే బాబుని ఆదుకోవాలి. చంద్రిక ఏడుస్తూ కాలు కూర్చొని ఆడుతూ ఉంటుంది. మీ అబ్బాయి ప్రేమ్ని ఆ పోలీసు చిత్రహింసలు పెడుతున్నారు అమ్మాయి గారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది, ఏడుస్తుంటది. చూసి మేమే భరించలేకపోయని చెప్పి చామంతి ఏడుస్తుంటది. అప్పుడు ఇంకా అరుణ్ వచ్చి అన్ని వింటూ ఉంటారు, మీరు చూస్తే తట్టుకోలేకపోయినారు. చామంతి ఇంకా చెప్తూ ఉంటుంది, ఏంటి ఈ మాటకి రమాదేవి కరగని చెప్పి రోజు అనుకుంటే ఆహా మరి ప్రేమ చేసిన తట్టుకునేలా ఉందా అని చెప్పి రోజు కావాలి టచ్ కొడుతూ ఉంటుంది. ఇంకా చామంతి కంగారు పడుతూ ఉంటుంది. అదే మీ వాళ్ళ అమ్మాయికి జరుగుంటే అలా మాట్లాడేవారా, అత్తయ్య గారు కరెక్ట్గానే ఆలోచించారు, అలాగే ఆలోచిస్తారు అని రోజు కావాలి టచ్ కొడుతుంది. రమాదేవి సైలెంట్ అయిపోతుంది. ఇంకా చంద్రకాయ ప్రేమ్ బాబు అటు మనిషి కాదు కదా మనం అనుకోవడానికి, అసలు ఏం చెప్తున్నా అని చెప్పి ఏడుస్తుంది. ప్రేమ్ బాబు ఇరికించడానికి చేసిన కుట్రేమో అని చెప్పి చంద్రకాయ డౌట్గా మాట్లాడుతుంది. అవునమ్మ గారు, బాబు గారు ఎలాంటి వారు మీ చిన్నప్పటి చూస్తున్నారు కదా, ఒక కన్న తల్లిగా ఆలోచించి ఏదో ఒకటి చేసి ప్రేమ్ బాన్ ముందు విడిపించండి అమ్మ అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళకి ప్రేమ్ బాన్ ఏదో చేసేలా ఉన్నారు, మాకు చాలా భయంగా ఉందని చెప్పి చామంతి అక్కడ ఏడుస్తుంది. ఇదేంటి ఆలోచిస్తుంది, ఇప్పుడు రమాదేవి ఇంటర్ఫీర్ అయ్యిందనుకో ఎలాగా అని చెప్పి రోజు కంగారు పడుతూ ఉంటుంది, తనతో ఆలోచించుకుంటుంది. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన కంటమనేని హర్షవర్ధన్ రమాదేవి రెండో సుపుత్రుడు ప్రేమ్ కుమార్ క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తి నేను ఒక మైనర్ అమ్మాయి కిడ్నాప్ చేసినట్టు, ప్రస్తుతం ఆ నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నట్టు సమాచారం అందింది అని రిపోర్టర్ న్యూస్ చదవడం టీవీలో చూసి రమాదేవి ఇంకా చాలా పడుతూ ఉంటుంది. ఇంకా రోజా నవ్వుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయిని అగతించి చంపేశాడా లేదా ఏం చేశాడు అని చెప్పి రకరకాల మాటలకి రమా షాక్ అవుతుంది, లేదా ఎక్కడన్నా అమ్మేశాడని చెప్పి రిపోర్టర్ చదివిన న్యూస్కి ఒకసారిగా రమాదేవి చంద్రక చాలా షాక్ అవుతుంటారు.
ఇలా ఎన్ని మంది అమ్మాయిలు చేశారని చెప్పేసి పోలీసులు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని చెప్పి రిపోర్ట్ చదివిన న్యూస్కి రమద షాక్ అవుతుంది. అంటే పెద్దంటి బిడ్డ కదా, అంటే తప్పించుకోవడానికి చాలా సులువేమో అని చెప్పి అనుకుంటున్నారేమో. పుకారు కూడా వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నర్ర రాక్షసిని బయట వదలని చెప్పేసి అతను ఊడ్చి పడని చెప్పేసి మరసంగా డిమాండ్ చేస్తని చెప్పి రిపోర్ట్ న్యూస్ చదువుతూ ఉంటుంది. ఆ మాట చామంతి అలాగే చంద్రకి ఏడుస్తూ ఉంటారు. అరుణ్ ఖాయమైన అలా చూస్తుంటారు. ఏం జరగకూడదు అనుకున్నా అదే జరిగింది అత్తయ్య అని చెప్పి రోజు రెచ్చగొడుతూ ఉంటుంది. ఆ మాట అనేవి ఇంకా ఆయాసపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ మన ఫ్రెండ్ కానీ ఏమైనా సపోర్ట్ చేసామా అనుకో మన మీద దుమ్మెత్తి పోస్తారు అని రోజు అనే మాటలకి రమ్మది ఇంకా షాక్ అవుతుంది. అమ్మగారు మీరేం పడుచుకోకండి అని చంద్రిక మాటకి పడుచుకోకుండా ఎలా ఉండాలమంటావు చెప్పు. నా పరువు తీశాడు, నన్ను రోడ్డుకి ఎక్కించాడు కదా, అందరూ నన్ను ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఇగో అలాంటి వాడిని నేను బయట తీసుకొస్తే జనాలు నా మీద ఊస్తారు కదా, దానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి రామాది ఆశిస్తుంటది. కరెక్టే మామ్, అలాంటి వాడు లోపలే ఉండాలి అని అరుణ్ కూడా అంటూ ఉండడు. అదంతా నమ్మొద్దని చామతంగానే నువ్వు అసలు నోరు ముయ్, అసలు ఊరంతా కోడే కూస్తుంది, నమ్మకపోవడానికి మీలాగా మేమేమి తెలియకోవడం కాదు. నా పేరుని ఇంత డ్యామేజ్ చేసిన వాడిని సపోర్ట్ చేసే సమస్య లేదు, వాడిని తీసుకొచ్చే సమస్య కూడా ఏమీ లేదు రామాదేవి అనగానే అది కాదు అమ్మగారు అని చెప్పి చంద్రిక అనగానే వెళ్ళండి అని చెప్పి రామాదేవి గట్టిగా అరుస్తుంది. అమ్మగారు అని చెప్పి చంద్రిక అడబోతుంది. వెళ్ళమన్నా అని చెప్పేసి ఇంకా రామాదేవి అరుస్తుంటుంది. వెళ్దాం పద అని చెప్పి చామంతి పట్టుకొని ఇంకా చంద్రికని బయట తీసుకొస్తూ ఉంటుంది. రామాదేవి ఇంకా పడిపోయి చాలా ఆశపడిపోతుంది. ఎంత పని చేసావరా, అసలు ఎలా తలెత్తుకోవాలి అని రామాదేవి అనగానే ఆహా ఎంత ఈజీగా నా పని అయిపోయింది, ఇంకా న్యూస్లో వస్తుంది కదా, ఇంకా ఎవడ ప్రేమ్ గాని తప్పించలేదులే, వాడికి ఈరోజు చావే గతి అని రోజు నవ్వుకుంటాడు. అక్కడ ప్రేమ్ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు జరిగిన విషయం పదే పదే గుర్తించుకుంటున్నాడు. అసలు నేను అమ్మాయిని క్యాబ్ ఎక్కించుకోవడం, ఆ తర్వాత అమ్మాయి మళ్ళీ దిగిపోవడం, ఆ ఎస్ఐ వచ్చి అరెస్ట్ చేయడం తట్టుకోలేకపోతూ ఉంటాడు. అలాగే చంద్రిక అలాగే చాలా పదే పదే గుర్తించుకుంటూ ఉంటాడు. అసలు ఏమైంది అతన్ని టెస్ట్ పడుతుంటారు. అక్కడ రోజేమో పదే పదే సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా ప్రేమిక బయటరాడు, ఇంకా చచ్చిపోతా అనుకుంటూ ఉంటుంది, ఆస్తంత నాంచి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఎస్ఐ ఇంక ప్రేమ కొట్టడం తట్టుకోలేకపోతుంటారు. అలాగే ప్రేమ్ నా వల్ల మీరు అవమానపడిన తట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పి అన్నమాట చంద్రగా చాలా గుర్తించుకొని బాధపడుతూ ఉంటారు. రామాదేవన్ నా పరువు పోయింది అని చెప్పి ఇంకా బాధపడుతుంది. అక్కడ గుణేమో అనుకున్న విధంగా రమ్యని కిడ్నాప్ చేసి ఇంకా బందీ తన గన్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్కి ఏం అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటారు. నా తల్లి కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, నన్ను అసలు నమ్మని చెప్పి కళ్ళం నీళ్ళు తీసుకుని ఏడుస్తూ ఉంటారు. అక్కడ చంద్రకకి ఏం అర్థం కాదు, పదే పదే కుమిలి బాధపడిపోతూ ఉంటుంది. అలాగే ఆ అమ్మాయిని చంపేశాడా లేదా ఎక్కడైనా అమ్మేశాడని చెప్పి రిపోర్టర్ చదివిన న్యూస్ని పదే పదే చామని చంద్రక తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అసలు నాకు నింద ఎలాగేస్తని చెప్పి అనుకుంటూ ఉంటారు. రోజు ఆయన సంతోషం హద్దులే ఉండవు, నవ్వుకుంటూ ఉంటారు. అత్త అయ్యగా చెప్దామని చెప్పి చామంతి అనగానే ఇదిగో అసలు ఆయన హార్ట్ పేషెంట్, ఆయనకి ఏమన్నా అవుతాయని చెప్పి చిట్టి ఆపడు. అది కరెక్ట్గా చామంతి చెప్పి ఆయన ప్రమాదంలో పడేయకూడదు అని చెప్పి చంద్రిక అన్న మాటలకి మరి ఏం చేయాలి అత్త, నాకేం అర్థం కావట్లేదు, అమ్మగారు పూనుకుంటే కానీ కాదు కదా, కానీ అసలు ససేమేర అంటున్నారు కదా అని చంద్రిక అనగానే శామ్ అడగందే అమ్మాయిని పెట్టదంట కదా, ఇక్కడ అమ్మ కూడా అడిగినా పెట్టదు కదా, ఇదిగో నేను చెప్పేది ఎందుకు ఆలోచిస్తారు ఆ గురించి మాట్లాడద్దు, ఇదిగో అసలు ప్రేమ్కి అసలు ఏం జరిగిందో మొత్తం తీసుకుని చదువుకున్న లా తెలివితేటలని ఉపయోగపెట్టు అని సలహా ఇస్తూ ఇగో ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి, ఇప్పుడు అదే ఉన్న దారి, ఇంత మించి మనకి ఏమీ దారలేదు, ఆలోచించు అని చెప్పి చిట్టి అన్న మాటలకి ఇంకా చామంతి ఆశ పడుతుంది. అవును కదా, నేను టచ్లో పడి తట్టలేదు చిట్టి, మంచి ఐడియా ఇచ్చావు నాకు అని చామంతి ఆశన పడుతుంది. అంటే ఇప్పుడు నేను లాయర్ బుద్ధిని ఉపయోగించి ప్రేమ్ బాబు అసలు ఎవరికి ఇచ్చారో అసలు ఏం నేను తెలుసుకోవచ్చు కదా అని చెప్పి చామంతి అనుకుంటూ సరే ఏది అవుతుంది ఇంకా నేనే ముందడుగు వేస్తానని చెప్పి చామంతి నేను తీసుకోవడం. ఇంకా చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది లెక్క అని చిట్టి అనగానే ఇదిగో చిట్టి నేను ఏదైనా ఆడతాను నాకే తెలీదు అంటూ అత్త పద వెళ్దామని చెప్పేసి ప్రేమ కావడానికి చామంతి చంద్రిక వెళ్తూ ఉంటారు. ఇంకా అలాగే చిట్టి ఇంకా దేవుడు భారం వేస్తుంది. వాయుపుత్ర ఇదిగో ప్రేమ అసలు నిర్దోషిగా విడిపించాలనుకున్న శామ్ సంకల్పం నెరవేరాలి స్వామి అని ఇదిగో చామ్ బుర్ర బాగా గట్టిగా మార్చాలి అని దేవుడు భారం వేస్తూ ఉంటుంది చిట్టి. అక్కడేమో ప్రేమ్ చాలా బాధపడుతున్నాడు. అప్పుడే గ్యాస్ అయ్యి వచ్చి ఇంకా ప్రేమ్ తిరిగి వెళ్తూ ఉంటాడు. ఏంట్రా ఏంటి తగ్గ ఫీల్ అయిపోతుంటున్నావు ఏంటి, మరి ఇప్పుడు రమ్య ఏం చేసావు చెప్తావా అని అసైన్మెంట్లో ప్రేమ్ తిరిగి కోపం వస్తుంది. చెప్పావు నేను చెప్తావు, ఇదిగో అరే రాంబాబు ఆ పట్టారా ఇది గోల్డ్ పీకేద్దాం అని ఎస్ఐగానే ఓకే అని చెప్పి ఇంకా అంటూ ఉంటారు.
కాన్స్టేబుల్ రాబోతుంటారు. అప్పుడే చంద్రిక చామంతి వస్తూ ఉంటారు. ఇంకా పట్క తీసుకొస్తూ కాన్స్టేబుల్ రావడం చంద్రిక చామంతి చూస్తూ ఉంటారు. ఇదేంటి లేని చేసని చెప్పి చాలా బాగా చూస్తూ ఉంటారు. ఇంకా చామంతి కోపం వస్తుంది. ఎస్ఐ గారు అని గట్టిగా అరుస్తుంది, మీకు థర్డ్ ప్రైవేట్కి అసలు మీ పర్మిషన్ ఎవరు ఇచ్చారండి అని చామంతి. అబ్బా మళ్ళా వచ్చేసారి ఎస్ఐ గారు, మీ ఘోరాలు ఆపితే మంచిది అని చామంతి. ఇదిగో అపం శుభం తెలియని అమ్మాయిని వాడేసుకెళ్తే తప్పలేదా అని ఎస్ఐ ముందు మరి మాట్లాడింది. వాడు వీడు అన్నారంటే బాగోదని చెప్పి ఆయన చేసని చెప్పి తెలియ వరకు మీకు అసలు అనుమతులే కానీ దోషులేం కాదే అని అరుస్తూ ఉంటుంది. చాంతగా ఈ లా పాయింట్లు నా దగ్గర చల్లావు అని ఎస్ఐగా నేను లా చదువుతున్నా, పాయింట్లు లాగే తీరుతానికి చామంతంగా ఏంటో మీ గోల బయటికి వెళ్ళాను. ఎస్ఐగా నేను వెళ్ళటానికి నేను రాలేదు సార్, గో ప్రేమ్ కుమార్ గారితో మాట్లాడకొచ్చాను గో అంటూ చామంతంగా కుదరదు కానీ ఎస్ఐగానే ఏం జరిగింది ఆయన్ని తెలుసుకోవాలి కదా. చామంతంగా మరి దేనికి పర్మిషన్ లేదు అని ఎస్ఐగా చూడండి నేరం మోపడిన వాటితో జరిగింది తెలుసుకోవడానికి మాకు మాట్లాడే హక్కు ఉంటుంది అని చామంతి రోజు మాట్లాడితే ఆ హక్కుని కాదని మీరు అన్నారనుకో మా లా స్టూడెంట్స్ అందరినీ ఇక్కడ పిలిచి మీ స్టేషన్ ముట్టడి చేస్తా, రచ్చ చేస్తాను, మొత్తం మీడియా ఎక్కేలా నేను చేస్తాను అని చెప్పి కోర్టు పర్మిషన్ లేకుండా మీరు చేసిన థర్డ్ డిగ్రీని బయట పెడతాను, అప్పుడు మీ ఉద్యోగం ఎసరు వస్తుందిగా చూసుకోండి మరి అని చామంతి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి ఇప్పుడు ఏంటి కిడ్నాప్ చేసి వదిలేయమంటాను ఇస్తాం కానీ మేమేమి అని వదిలేమని చెప్పి మేమేం చెప్పట్లేదే, మాట్లాడే అవకాశం అని చెప్పి అంటున్నా, అది మీకు కుదరదు అనుకో అప్పుడు చేసేది నేను చెప్తున్నా అని చామంతి అంటూ చైనా పర్మిషన్ ఇస్తారా అని చెప్పి అనమాట. నీతో పెద్ద గొడవ వచ్చి పడింది, ఇదిగో 5 నిమిషాలు ఇస్తా అని ఎస్ఐ చాలలేదు సార్ మాకు అది చాలా సరే వెళ్ళి మాట్లాడి ఎస్ఐని. కానీ ఇంకా చామంతి చాలా బాధపడుతూ ప్రేమ తిరిగి వెళ్తుంది. చంద్రిక ప్రేమించి తట్టుకోలేకపోతుంది, ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమికి అలాగే బాధపడుతూ చూడడం చంద్రిక తట్టుకోలేకపోతుంది. ఇంకా చామంతి అలా చూస్తే ఇంకా ప్రేమ చేయి పట్టుకుంటూ ఉంటుంది. అసలు ఇంకా ఏం జరిగింది తెలిసిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చంద్రిక తట్టుకోలేక ఏడుస్తుంటుంది. ప్రేమ్ బాబు అసలు మీరేం బాధపడద్దు, మీకు మేము ఉన్నాము అని చెప్పి చామంతి ధైర్యం ఇస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమికి అలాగే చామంతిని చూస్తూ ఉంటాడు.